శ్రావణ మాసం వచ్చిందంటే పండగలు, పూజలు, వ్రతాలు అని చెప్పి చాలా బిజీగా ఉంటాం కదా మనమందరం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్ఫూర్తి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తే మీకు బోర్ కొట్టచ్చు, కొంచెం ఇంట్రెస్టింగ్గా అంటే పూజలు అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్టింగ్గా అయితే చూస్తారని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ నేను చెప్పడానికి ఏం లేదు. పూజ చేసే విధానం అందరికీ తెలుసు, అందరికీ వచ్చు. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదని అనుకుంటున్నా. జనరల్గా పూజ చేసేదే పెట్టాను ఈ వీడియోలో అయితే మాత్రం. ఇంకా వేరే ఏమీ చూపించలేదు. మీకు ఎవరికైనా వీడియో బోరింగ్గా అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేసి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. యాక్చువల్గా అయితే ఈ వీడియోలో నేను జస్ట్ పూజకు సంబంధించి మాత్రమే పెట్టాను కాబట్టి వీడియోకి సంబంధించింది కాకుండా జనరల్గా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అని అనుకున్నాను. బట్ ఎడిట్ చేస్తూ ఉంటే, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి. బట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం మాట్లాడాలి, అంటే ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి మీకు అనేది నాకు తెలియట్లేదన్నమాట. ఎప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ పెట్టాలి అని డిసైడ్ అవుతానో అప్పటి నుంచి ఎందుకో నాకు అర్థం కాదు, ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకని కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టడానికి అవ్వట్లేదు. ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా పట్టించుకోవద్దు అని అనుకుంటాను. బట్ ఎందుకో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ, డిస్టర్బెన్సెస్ అన్నీ నన్నే పట్టి పీడిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక సైడ్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఏమైనా అనుకోవచ్చు, కానీ నాకెందుకో 4 దిక్కుల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చి నా మీద పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా జరుగుతుంది కూడా, నాకు అనిపించడమే కాదు, అలా జరుగుతుంది కూడా. చాలామంది చాలా రకాలుగా తప్పులు చేయడం, ఎదుటి వాళ్ళనే అనడం, ఎదుటి వాళ్ళ తప్పు లేకుండా కూడా వాళ్ళని నిందించడం, ఇలా ఎన్నో చేస్తూ కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను ఎవరితోనైనా ఏదైనా సడన్గా ఒకవేళ వాళ్ళే తప్పు చేస్తున్నా, నేను తప్పు చేస్తున్నా, ఒక మాట అనాలి అంటే 10 సార్లు ఆలోచించేదాన్ని. ఇలాంటి నాకే ఎందుకు ఇవన్నీ తగులుతున్నాయో అర్థం కావట్లేదు. అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. బట్ అయినా ఎంతమంది ఎన్ని చేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్ నా ముందు తెచ్చిపెట్టినా ఓవర్కమ్ చేసుకునే కెపాసిటీ నాకు ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే ముందుకెళ్తున్నాను కూడా. బట్ ఇంకా ఎన్ని రోజులు దేవుడా అని నేను ప్రతిసారి అనుకుంటా ఉంటా. అసలు ఇవన్నీ నాకే ఎందుకు అని కూడా అనుకుంటా ఉంటా. ఎప్పుడు ఎక్కడో నేను ఒక మంచి మాట అయితే చదివినట్టు గుర్తుంది. చదివానా నేను, లేదా విన్నానా, ఎక్కడైనా ఎవరైనా చెప్తుంటే విన్నానా నాకు గుర్తులేదు. కాకపోతే ఆ లైన్స్ మాత్రం నాకు చాలా బాగా గుర్తుండిపోయాయి. ఏంటంటే అది ఎవరైతే ఒక వ్యక్తి తను రాజు కావాలని దేవుడిని కోరుకుంటాడో ఆ వ్యక్తికి అమాంతంగా దేవుడు కిరీటాన్ని ఇవ్వడు. దానికి ముందు అంటే ఫస్ట్ తనకి యుద్ధాన్ని ఇస్తాడు అని. అసలు ఈ లైన్స్ నాకు ఎంత బాగా నచ్చాయో. నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా ఈ లైన్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. చాలా బాగా మోటివేట్గా అనిపిస్తుంది. నాకు ఎవరో వచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు.
నాకు నేను మోటివేట్ అవుతూ ఉంటాను. ఇలాంటివి ఏదైనా గుర్తొచ్చినప్పుడు కానీ, ఎవరినైనా చూసినప్పుడు కానీ, లేదా ఏదైనా మూవీ చూసినప్పుడు కానీ నాకు నేనే మోటివేట్ అవుతూ ఉంటాను. కాకపోతే ఇందులో కొంచెం మా నాన్న హ్యాండ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను, నాన్న మోటివేషన్ లేనిదే నేను ఇంతవరకు వచ్చేదాన్ని అయితే కాదు. నేను ఉన్న ప్రాబ్లమ్స్కి, నాకున్న ప్రాబ్లమ్స్కి, నేనున్న సిచ్యువేషన్కి అసలు ఏ డిప్రెషన్కో వెళ్ళాల్సింది, లేదా ఎప్పుడో సూసైడ్ చేసుకోవాల్సింది. బట్ నేను ఇంకా స్ట్రాంగ్గా నిలబడ్డాను అని అంటే దానికి ఏకైక కారణం నాన్నే అని చెప్తా. అది డ్యామ్ షూర్. ఇంకా సెల్ఫ్ మోటివేషన్ అనేది కూడా నేను నా దగ్గర నుంచే నేర్చుకున్నాను. అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాను. బట్ ఎవరైనా కూడా ఇలాగే సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండండి. మనకెవరూ లేరు, ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాలి, ఎవరో మనకి చెప్తేనే మనం వింటాము అని అనుకునే బదులు మనకు మనంగా చెప్పుకొని మనకు మనముగా మోటివేట్ చేసుకోవడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఏమంటారు మీరందరూ? కరెక్ట్గా చెప్పాననే అనుకుంటున్నాను. సరే, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.